వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. ఆర్థిక సహాయం అందచేత మానవత్వం చాటిన శ్రీశైలం నిర్వాసితులు. పెబ్బేరు మండలం కొమ్మడ గ్రామానికి చెందిన శ్రీశైలం నిర్వాసితుడు కుర్రమన్న ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీశైలం నిర్వాసితుల సంఘ సభ్యులు మానవత్వంతో స్పందించిన శ్రీశైలం నిర్వాసితులు మేమున్నామంటూ చందా రూపంలో సేకరించిన 12,500 రూపాయలను ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నిర్వాసితుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ కురుమన్న లేని లోటును ఎవరూ తీర్చలేరని అన్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన కుటుంబానికి నిర్వాసితులంతా అండగా నిలుస్తామని తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు కురుమన్న ముందుండి పోరాడని వ్యక్తి అని, ఇప్పుడు ఆయన లేని పరిస్థితి చాలా బాధాకరమని నిర్వాసితుల సంఘ సభ్యుడు డాగోజీరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే ఇలాంటి ప్రాణ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తూ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను పలుమార్లు కలిసినా ఇప్పటి వరకు సరైన స్పందన లభించలేదని తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా తమ వంతు సహాయం అందిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహాయం చేసిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి దేవుడి దీవెనలు ఉండాలని నిర్వాసితుల సంఘ సభ్యులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డాగోజీరావు, రంగస్వామి, గుమ్మడ సుధాకర్, యాపర్ల దామోదర్, నిరంజన్ రెడ్డి, రిపోర్టర్ శ్రీకాంత్, ఎస్ శ్రీనివాసులు, టి పురుషోత్తం, బి శ్రీనివాసులు, ఉత్తరాయ గౌడ్, టి సుధాకర్, కె శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జరగాలని మేము వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా మేము చెప్పి వాళ్ళ కుటుంబానికి కూడా ఏదైనా రకంగా మేము చేద్దామని అనుకుంటున్నాం. జోహార్ మన